ఇదిగో నాన్న తాళం చేతులు. రేపు మీ నాన్నకి లంచ్ బాక్స్ రెడీ చేసివ్వు. ఇల్లు జాగ్రత్త. ఎల్లుండి జనవరి 1 కదా, 12 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా ఇంట్లో ఉండకుండా? రేపు 31 కదరా, మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి పార్టీ చేసుకుని వస్తాను. డిసెంబర్ 31 నువ్వు పార్టీ చేసుకోవడం ఏంటమ్మా? నేను పార్టీ చేసుకుంటే నీకేమైందిరా? ఏం చేసుకోకూడదా? ఎప్పుడూ లేనిది ఏంటమ్మా కొత్తగా? నువ్వు డిసెంబర్ 31 నైట్ పార్టీ చేసుకోవడానికి బయటికి వెళ్తావు. మీ నాన్న కూడా వెళ్తాడు. ఇక్కడున్నదాన్ని ఇక్కడే వదిలేసి అక్కడికెళ్ళి మీ పార్టీ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తావు. మీ నాన్నకి అది కూడా గుర్తుండదు రోయ్. ఈ న్యూ ఇయర్ కొంచెం చేంజ్. నేను మిమ్మల్ని ఇక్కడ వదిలేసి అక్కడికెళ్ళి ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. ఎవ్రీ ఇయర్ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో మీరు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, నేను బయలుదేరుతాను. అమ్మా ఏంటమ్మా ఇది? నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను రోయ్. ఆ 31 నైట్ మీ నాన్న నువ్వు బయటికి వెళ్తే తిరిగి ఎప్పుడొస్తారో తెలియదు. ఏ అవతారంతో వస్తారో కూడా తెలియదు. ఎటువంటి గొడవలు తీసుకొస్తారో నన్న భయము ఎక్కువయ్యి ఎక్కడ రోడ్ల మీద పడతానని ఇంకొక భయము. సంవత్సరం మొత్తంలో పడాల్సిన భయాన్ని 31 ఒక్క రోజే కానుకగా ఇస్తారా మీరు. ఆ కానుక ఈసారి మీకిద్దాం అనుకుంటున్నాను రా. నేను బయలుదేరినా? అమ్మా నాకు అర్థమైందమ్మా, నువ్వు మా కోసం ఎంత ఆలోచిస్తున్నావో, ఎంత తపన పడుతున్నావో. ఇక నుంచి నిన్ను బాధ పెట్టే పని ఏది చేయను, ఓకేనా? ఈ 31 నైట్ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాను, సరేనా? అంటే ఈ 31 ఒకటే? ఇక నుంచి ఏ 31 నైట్ నీకు ఇబ్బంది అనిపించే పనులు నేను చెయ్యను. నా కొడుకు బంగారం. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి అలాగే ఆలోచించాలి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.